అమెరికా ఎన్నికల వ్యవస్థలో లోపాలున్నాయంటూ వైట్ హౌస్ వేదికగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి. సరికొత్త నిఘా పత్రాల ఆధారంగానే తాను ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించినప్పటికీ వైట్ హౌస్ విడుదల చేసిన పత్రాలు ఆయన ఆరోపణలకు ఏమాత్రం బలాన్ని చేకూర్చడం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా అమెరికా ఓటర్ల వ్యక్తిగత వివరాలను చైనా దొంగిలించిందంటూ ఆయన చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని, ఆ సమాచారం అంతా సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే బహిరంగ రికార్డులేనని తేలిపోయింది. 2020 ఎన్నికల సమయం నుండి ప్రచారంలో ఉన్న అభూత కల్పనలు, వాటి వెనుక ఉన్న నిఖార్సైన నిజాలపై సాక్షి టీవీ ప్రత్యేక కథనం. 2020 అధ్యక్ష ఎన్నికలలో తన ఓటమిని అంగీకరించని డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు అప్పట్లో అనేక రకాల వింత వాదనలను తెరపైకి తెచ్చారు. థర్మోస్టాట్ పరికరాల ద్వారా ఓటింగ్ యంత్రాలను చైనా హ్యాక్ చేసిందని, ఇటలీకి చెందిన శాటిలైట్లతో ఓట్లను తారుమారు చేశారని ఆరోపించారు. అంతేకాకుండా ఎన్నికల అధికారులు సూట్ కేసులలో దొంగ ఓట్లను తరలించి జో బైడెన్ను గెలిపించారని ప్రచారం చేశారు. అయితే ఈ ఆరోపణలన్నీ కేవలం కల్పితాలేనని నిఘా వర్గాలు కొట్టిపారేశాయి. అమెరికా చరిత్రలోనే అత్యంత కఠినమైన నిఘా నీడన జరిగిన 2020 ఎన్నికలపై స్థానిక, రాష్ట్ర, ఫెడరల్ స్థాయిలో అన్ని కోణాల్లోనూ విచారణలు జరిగాయి. వీటిలో ఎక్కడా ఎలాంటి అక్రమాలు జరిగినట్లు రుజువు కాలేదు. అరిజోనా రాష్ట్రంలో జరిగిన పునర్విచారణలో బైడెన్కు మరిన్ని ఎక్కువ ఓట్లు రాగా ట్రంప్ ఓట్ల సంఖ్య మరింత తగ్గింది. జార్జియా రాష్ట్రంలో చేత్తో ఓట్లను లెక్కించడం, సంతకాల పరిశీలన, రికార్డుల తనిఖీ వంటి అన్ని పరీక్షల్లోనూ ట్రంప్ చేసిన ఆరోపణలు అవాస్తవాలని తేలిపోయాయి. ఆ సమయంలో జార్జియా రిపబ్లికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ బ్రాడ్ రాఫెన్స్పెర్జర్ పై ట్రంప్ ఒత్తిడి తెస్తూ తాను గెలవడానికి అవసరమైన ఓట్లను సృష్టించాలని కోరినట్లు ఒక ఆడియో ద్వారా బయటపడింది. ఆ సంభాషణలో 5,000 మంది చనిపోయిన వారు ఓటు వేశారని ట్రంప్ వాదించగా, కేవలం 2 చనిపోయిన వారి పేరిట మాత్రమే ఓట్లు పడ్డాయని, ట్రంప్ దగ్గర ఉన్న సమాచారం పూర్తిగా తప్పు అని రాఫెన్స్పెర్జర్ నిర్మోహమాటంగా స్పష్టం చేశారు. అలాగే ట్రంప్ నియమించిన సైబర్ భద్రతా విభాగం అధిపతి క్రిస్టోఫర్ క్రెప్స్ కూడా అమెరికా ఎన్నికల చరిత్రలోనే 2020 ఎన్నికలు అత్యంత సురక్షితమైనవని ప్రకటించి ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. ఏ విదేశీ శత్రువు కూడా అమెరికా ఓటింగ్ యంత్రాలను ప్రభావితం చేసే సాంకేతికతను అభివృద్ధి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. విశ్వసనీయమైన ఆధారాలు లేనప్పటికీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అమెరికా ఎన్నికల వ్యవస్థపై ఇటువంటి ఆరోపణలు చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి కుట్రలు అగ్రరాజ్యం, ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరుస్తాయని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.